ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంట గంటకు వరద పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 15 అడుగులకు వరద ప్రవాహం చేరుకుంది. దీంతో 175 గేట్లను ఎత్తేశారు అధికారులు. 14,52,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇక ధవళేశ్వరం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ రాణి గోదావరి ఉగ్రరూపం అయితే దాల్చింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అయితే మాత్రం 15 అడుగుల నీటి మట్టం అయితే చేరుకుని రెండో ప్రమాద హెచ్చరికలో ప్రమాదకరమైన స్థాయిలో గోదావరి ప్రవాహం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 14,92,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి అధికారులు అయితే మాత్రం విడుదల చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రెండో ప్రమాద హెచ్చరికలు అయితే అధికారులు జారీ చేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు కూడా చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహం అంతా కూడా దిగువ ప్రాంతానికి అయితే ధవళేశ్వరం వచ్చిన వరదని వచ్చినట్టు 175 గేట్లు ఎత్తి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహాన్ని అంతని కూడా దిగువ ప్రాంతానికి అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే ప్రస్తుతం భద్రాచలం వద్ద కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఇటు చింతూరు ఏజెన్సీ పరిసర ప్రాంతంలో అంటే 4 మండలాలు ఏదైతే ఉన్నాయో చింతూరు, ఎటపాక, విఆర్పురం, ప్రస్తుతానికి ఆ 4 మండలాలు, కోనవరం 4 మండలాలు ఏదైతే ఉన్నాయో 4 మండలాలు కూడా గత 3 రోజుల నుంచి కూడా వరద ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడిన నేపథ్యంలో అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో అంటే భద్రాచలం వద్ద కొద్దిగా తగ్గుముఖం పెట్టినప్పటికీ కూడా ఏజెన్సీలో కూడా ఇంకా వరద ఎఫెక్ట్ అయితే మాత్రం ఎక్కువగానే ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక కేవలం 2 అడుగుల నీటి మట్టం అయితే కొద్దిగా అయితే తగ్గుముఖం పట్టితో కొంత ఊరట అయితే మాత్రం కలిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏజెన్సీ ప్రాంత వాసులకి. అయితే ఇప్పటి వరకు కూడా సుమారుగా 100 గ్రామాలకు సంబంధించి పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా బోర్డర్కి సంబంధించి నేషనల్ హైవే మీదుగా కూడా వరద నీరు అయితే మాత్రం ప్రవహిస్తుండడంతో పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అప్రమత్తం అయితే చేశారు. పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సదుపాయం కూడా అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ముంపు ప్రాంతంలో ఉన్నారో ముంపు ప్రాంతంలో ఉన్న గర్భిణీలను, చిన్నపిల్లల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే శబరి గోదావరి కలిసే సంగమం కోనవరం బ్రిడ్జి వద్ద అయితే మాత్రం బ్రిడ్జి పైనుంచి కూడా వరద ప్రవాహం అయితే ప్రవహిస్తుండడంతో భయంకరమైన అంటే ఒక భయానకమైన వాతావరణం అయితే మాత్రం అక్కడ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి సహాయ చర్యలు అందించేందుకైనా సరే అత్యవసరంగా 23 లాంచీలను కూడా సిద్ధం చేసి అధికార యంత్రాంగాన్ని అంతటి కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఝాన్సీ రాణి ఇదంతా కూడా ఎగువ ప్రాంతంలో ఉన్న పరిస్థితి. అయితే దిగువ ప్రాంతం కోనసీమ ప్రాంతంలో కూడా అంత వరద ప్రభావం తాకలేనప్పటికీ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పి గన్నవరం నియోజకవర్గంలో వరద ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అంటే వరదని తట్టుకునేందుకు వాటిని ఎదుర్కొనేందుకైతే అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.